సినిమా పరిశ్రమలో ఒక స్థాయికి చేరడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ముఖ్యంగా ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి నేడు హాలీవుడ్ స్థాయి వరకు ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అయితే ఆమె సాధించిన ఈ విజయం వెనుక ఎన్నో చేదు అనుభవాలు, అవమానాలు మరియు ఇండస్ట్రీ రాజకీయాలు ఉన్నాయి. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో ప్రియాంక మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు ప్రతిభ కంటే ఇతరుల అభిప్రాయాలకు లొంగి ఉండడమే ముఖ్యం అనే వాతావరణం ఉంటుంది. ప్రియాంక చోప్రా సరిగ్గా ఇదే విషయాన్ని వెల్లడించారు. తాను కొందరి భావాలతో ఏకీభవించరని, వారు చెప్పినట్లు విననని, అందరిలాగా కలవలేను అనే కారణంతో తనను అనేక ప్రాజెక్టుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలను ప్రసన్నం చేసుకోలేకపోయినందుకే తన చేతిలో ఉన్న అవకాశాలను కూడా బలవంతంగా లాక్కున్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రియాంక తన కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. 2007వ సంవత్సరంలో ఒక భారీ బడ్జెట్ సినిమా కోసం ఆమెను కథానాయికగా ఎంపిక చేశారు. అయితే ఆ చిత్రంలో నటించే స్టార్ హీరోకి ప్రియాంకను ఎంపిక చేయడం నచ్చలేదు. పొరపాటున ఆమెను ఎంపిక చేశారు అని ఆ హీరో అనడంతో దర్శక నిర్మాతలు ఒక్క క్షణంలో ప్రియాంకను ఆ సినిమా నుంచి తొలగించారు. అంతేకాదు ఆ హీరో నేరుగా ప్రియాంక ముందుకొచ్చి ఈ సినిమా వేరే హీరోయిన్ చేస్తోంది, మనం మరో సినిమాలో కలుద్దాం అని నిర్మోహమాటంగా చెప్పేశారట. ఒక హీరో ఇగో వల్ల, కొందరి స్వార్థం వల్ల తనకు రావాల్సిన మంచి అవకాశాలు చేజారిపోయాయని ఆమె వెల్లడించారు. అన్ని వైపుల నుంచి అవమానాలు, కుట్రలు ఎదురైనా ప్రియాంక ధైర్యం కోల్పోలేదు. నా నటనపైనే నేను దృష్టి పెట్టాలి, నా కష్టమే నన్ను నిలబెడుతుంది అని భావించి రాత్రింబవళ్లు శ్రమించారు. ఎలాంటి గాడ్ ఫాదర్ తోడ్పాటు లేకుండా తన సొంత ప్రతిభతోనే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగమయ్యారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో ప్రియాంక మందాకిని అనే కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఒక నటిగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అవకాశాలు లాక్కున్నా, ప్రతిభ కష్టం ఉంటే ఎవరూ ఎదగకుండా ఆపలేరని ప్రియాంక చోప్రా ప్రయాణం నిరూపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంక చెప్పిన తన అనుభవాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.